హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. నేను ఈరోజు మా ఇంట్లో చేసుకునే శివదేవుని పూజ మీ అందరికీ చెప్పాలనుకున్నాను. దానికోసం ఒక పీఠం తీసుకొని దాని ముగ్గులు బొట్లు పెట్టుకొని అలాగే శివదేవుని ప్రతిమకి బొట్లు పెట్టుకొని పూజించుకోవాలి. మొదట శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికెల దీపం ఎలా పెట్టాలో మీకు చెప్పుకుంటాను. ఒక పళ్ళెం తీసుకొని దాంట్లో 3 పిడికల బియ్యం వేసి పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయను 2 ముక్కలుగా చేసుకొని ఒక ముక్కలో 5 బొట్లు పెట్టుకొని 2 ఒత్తుల చొప్పున 3 ఒత్తులు వేసి ఆవు నేవు కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. శివరాత్రి రోజు ఈ దీపాన్ని వెలిగించండి. కానీ వెలిగిస్తే చాలా మంచిది. ఇక మన పూజా విధానంకి వస్తే మొదటగా వినాయకుని మనం ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. దాని తర్వాత వీటి ప్రసాదం కోసం మనం ఒక కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకుని పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని అది మనం ప్రసాదంగా శివదేవునికి పెట్టాలి. 3 రకాల పళ్ళు 3 రకాల పుష్పాలు పెడితే ఇంకా మంచిది. నేనైతే శివదేవుని కథ అనే బుక్లో ఉంచుకొని అష్టోత్తరం అన్నీ చదువుకొని ఆ బుక్లోనే ప్రతిదీ పూజా విధానం అన్నీ ఉంటుంది. దాన్ని చూసి నేను చదువుకున్నాను. మీ దగ్గర బిల్వపత్రాలు ఉంటే ఆ బిల్వపత్రాలతో అష్టోత్తరాలు చదువుకొని పూజిస్తే శివునికి ఎంతో ఇష్టం అంటారు. ఈ విధంగా కథ విని పూజించుకున్న వారందరికీ సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ శివుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓం నమః శివాయ. ఫాలో ఫర్ మోర్.